అటు పెట్టిర్రు. అన్న చెప్పిందే చెప్పకన్నా అది అర్థమైందని. సో ఇది సిచ్యువేషన్. ఇది నిన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, దీనికి సంబంధించిన ప్రధానమైన వార్త. చలో మిగతా అంశాల మీద కూడా క్యాబినెట్ చర్చించింది, అవి మళ్ళీ మాట్లాడదాం మనం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సభ్యత్వాలను కోర్టు రద్దు చేయడంతో ఎంపిక. కోదండరాంకు మళ్లీ ఛాన్స్. అనూహ్యంగా అజారుద్దీన్ పేరు తెరపైకి. ఆయనకు మైనార్టీ హైదరాబాద్ జిల్లా కోటాలో మంత్రి పదవి కూడా ఖాయమనే ప్రచారం. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ బీసీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు. అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ. ఇంకా అక్కడ బీసీ అంటే ఎవరున్నారు? నవీన్ యాదవ్ ఉన్నాడు. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ అక్కడ పోటీలో నిలబడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇది అనూహ్యమైన పరిణామము. కాంగ్రెస్ తీసుకున్న ఒక స్ట్రాటజిక్ వ్యూహంలో భాగంగా మనకు కనబడతా ఉన్నది. గతంలో మనకు తెలుసు కదా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్లను నియమించడం జరిగింది. డాక్టర్ శ్రవణ్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అండ్ కుర్రా సత్యనారాయణ గారు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పిందంటే, వీళ్ళు ఎట్లా మీరు మధ్యంతర ఉత్తర్వులు ఇవేం పాటించకుండా మీరు ఏ రకంగా వీళ్ళని అపాయింట్ చేస్తారు అని కోర్టు వాళ్ళ యొక్క దాన్ని రద్దు చేసింది, వాళ్ళ ఎమ్మెల్సీలని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలని. సో దీంతో మళ్ళీ తెర మీదకి వచ్చింది. సో ఆనాడు కోర్టు కూడా ఏం చెప్పిందంటే, వీళ్ళు ఫ్రెష్గా మళ్ళీ ఎవరి పేర్లనైనా మీరు ప్రతిపాదించుకొని మీరు నియమించుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు అని కోర్టు చెప్పింది. సో దీంతో ఇందులో కోదండరాం పేరు మళ్ళీ వచ్చింది. మొన్న ముఖ్యమంత్రి కూడా చెప్పినట్టుండి 15 రోజుల్లో మళ్ళీ కోదండరాంని ఎమ్మెల్సీ చేస్తాను. కోదండరాంని ఎమ్మెల్సీ చేయడంలో పెద్ద సెన్సేషన్ ఏం లేదు, కానీ అజారుద్దీన్ పేరు తెరపైకి వచ్చింది. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ టికెట్ని ఆయన ఆశిస్తున్నారు. జూబ్లీహిల్స్ 2023లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. దాదాపు 60,000 చిల్లరేదో ఓట్లు వచ్చినాయి అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. సెకండ్ ప్లేస్లో నిలిచిండు ఆయన, ఓడిపోయిండు. ఎవరి మీద? మాగంటి గోపీనాథ్ మీద. మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడ్డ ఖాళీ అది. సో ఇప్పుడు అజారుద్దీన్ని అక్కడ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నిలబెడతారని అనుకున్నారు. మరి అనూహ్యంగా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. మరి అమీర్ అలీ ఖాన్ ఏమైనా జూబ్లీహిల్స్లో పెడతారా? అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడా లేడు ఆయన. మరి ఇది కొంత షాకింగ్ డెసిషన్. ఇది అంటే వీళ్ళు ఈ మధ్య 42% రిజర్వేషన్ బీసీలు అంటున్నారు కదా, మరి బీసీకి ఇవ్వచ్చేమో అని అనుకుంటున్నారు. మరి బీసీకి ఇస్తారా, లేకపోతే అక్కడ కమ్మ సామాజిక వర్గం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్ద ఎత్తున కనబడతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా ఫీల్ అవుతున్నారు, ఇది మా నియోజకవర్గం అనేంత రేంజ్లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి వాళ్ళకేమైనా కేటాయించే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకెవరో చెప్పిరని ఏమో, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఆ మధ్య చిరంజీవి అని, నాగార్జున అని, ఏదో రకరకాల పేర్లు తెర మీదకి వచ్చినాయి కదా. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ను ఖరారు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే కోటాలో ఏడాది కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సభ్యత్వాలను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. తిరిగి కొత్త పేర్లను సిఫారసు చేయవచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన మీటింగ్లో కోదండరాం, అజారుద్దీన్ ఎంపిక చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కోదండరాంకు మళ్లీ అవకాశం కల్పించగా అమీర్ అలీ ఖాన్ స్థానంలో అనూహ్యంగా అజారుద్దీన్ పేరును తెర మీదకి తీసుకొచ్చింది. 2024 ఆగస్టులో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియమితులయ్యారు. సరిగ్గా ఏడాది పాటు పదవిలో కొనసాగారు. ఇప్పుడు కోదండరాం తిరిగి నియమితులు కావడంతో ఆయన మరో 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగబోతున్నారు. ఇప్పుడు పనిచేసిన 6 సంవత్సరాల పీరియడ్, 1 ఇయర్ పీరియడ్ ఇక అది వెనక్కి పోయినట్టే. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అపాయింట్ అవుతున్నారు కాబట్టి ఇక 1 ఇయర్ ఇందులో ఈ 6 ఇయర్స్లో కౌంట్ కాదు. ఎందుకంటే ఎమ్మెల్సీగా నియమితులైన తర్వాత 6 ఇయర్స్ పీరియడ్ పదవీ కాలం. సో కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా ఆయన మళ్ళీ 6 ఇయర్స్ పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల కోదండరాంకు ఏడాది పదవీ కాలం బోనస్గా వచ్చినట్టు అయింది. ఆయనకి నష్టం చేసిందా? కోదండరాం కంటే లాభం చేసింది. ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ అయింది ఆయనకి. ఏడాది కింద ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ గవర్నర్ నియమించడాన్ని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాము అధికారంలో ఉన్నప్పుడు పంపిన లిస్టును పక్కన పెట్టిన గవర్నర్ కాంగ్రెస్ సర్కారు పంపిన అభ్యర్థులను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో వాదన విన్న కోర్టు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సభ్యత్వాలను ఇటీవల రద్దు చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి కొత్త పేర్లను గవర్నర్ కోటాకు సిఫారసు చేయవచ్చని స్పష్టం చేసింది. మంత్రి పదవి ఇచ్చేందుకే ఎమ్మెల్సీగా ఎంపిక. మరి ఇప్పుడు గతంలో శ్రవణ్ కుమార్ని, ఆయన కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీగా ఉన్న తమిళసై ఎందుకు రిజెక్ట్ చేశారు? వీళ్ళు పొలిటీషియన్స్ వీళ్ళు అని కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. ఒక 5-6 రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఎమ్మెల్సీగా గవర్నర్ ఎంపిక చేయొచ్చు.
మరి అజారుద్దీన్ పొలిటీషియన్ కదా, మరి ఎట్లా? అవన్నీ పోయినాయి. మంత్రి పదవి ఇచ్చేందుకు ఎమ్మెల్సీగా ఎంపిక. త్వరలో జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అజారుద్దీన్ ఆసక్తి చూపించారు. టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో లాబింగ్ కూడా చేశారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కూడా కలిశారు. ఒక దశలో కాంగ్రెస్ టికెట్ ఆయనకే దక్కుతుందనే ప్రచారం కూడా సాగింది. అయితే అనూహ్యంగా ఆయన్ను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుత మంత్రివర్గంలో మైనార్టీలకు హైదరాబాద్ జిల్లా నుంచి ఒక్కరికి ప్రాతినిధ్యం లేకపోవడం అజారుద్దీన్కు కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకే ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు అని చెబుతున్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకటి అజారుద్దీన్కు ఖాయమైనట్లే అని ప్రచారం జరుగుతున్నది. ఇక మరి జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ఎవరు నిలబెడతారు? ఒక్కసారి అజారుద్దీన్కి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు యాక్చువల్గా ఈ ఎలక్షన్ ఇదిలో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి ఫోన్ చేయడం జరిగింది కూడా. సరే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎనీవే మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీలైతే తర్వాత. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ క్యాండిడేట్ ఎవరు మరి? అయితే జూబ్లీహిల్స్ బరిలో బీసీ అభ్యర్థిని పెట్టే అవకాశం ఉందట. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఇంటా బయట పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నదట. ఇందుకు తగ్గట్టుగానే ఇక్కడ టికెట్ రేసులో ఉన్న అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా ఖరారు చేసింది. దీంతో బీసీ అభ్యర్థికి లైన్ క్లియర్ అయింది. అయితే బీసీ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ నుంచి 2014లో మజ్లిస్ తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరి అప్పటి నుంచి నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం కొంతకాలం గట్టిగానే ప్రయత్నాలు చేసిండు. అలాగే మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో 2 సార్లు కార్పొరేటర్గా పనిచేయడం, ప్రస్తుతం తన కొడుకు కార్పొరేటర్గా ఉండడంతో టికెట్ పైన ఆయన ఆశలు పెట్టుకున్నాడు. మరోవైపు పీజేఆర్ శిష్యుడు, విద్యాసంస్థల యజమాని భవానీ శంకర్ కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తనకు టికెట్ ఇవ్వాలని ఇటు పీసీసీ అటు ఏఐసీసీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసిండు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకునే బీసీ నేత ఎవరనే ఉత్కంఠ నెలకొంది. కొంతమంది బొంతు రామ్మోహన్ పేరు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ అల్టిమేట్గా ఎంఐఎం సపోర్ట్ వీళ్ళకి కావాలి, కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకంటే అక్కడ దాదాపు నియోజకవర్గం యొక్క ముఖ చిత్రం ఏంటి? 1,20,000 మైనార్టీ ఓటు బ్యాంక్ ఉంది. ముస్లిం ఓటు బ్యాంక్ అక్కడ 1,20,000 ఉన్నారు. అండ్ దాంతోపాటుగా క్రిస్టియన్ ఓటు బ్యాంక్ 55,000 ఉంది. 55,000 దగ్గర ఈ మైనార్టీ ఓటు బ్యాంకే 1,75,000 ఓట్లు ఉన్నాయి. బీజేపీకి పడే అవకాశం లేదు. ఆ ఓట్ బ్యాంక్లో మెజారిటీ కాదు కదా, అసలు వాళ్ళకి పడవు. ఇటు బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆ కుటుంబంలోనే తన్నుకుంటున్నారు. భార్య ఒకవైపు, గోపీనాథ్ భార్య ఒకవైపు, అన్న ఒకవైపు. దాని రకరకాల లీగల్ పాయింట్స్ అందులో ఉన్నాయి వాళ్ళ పర్సనల్ సంబంధించి. అండ్ దట్టు ఆ సింపతి కానీ సానుభూతి కానీ అవన్నీ లేకుండా పోయింది. ఎందుకంటే గోపీనాథ్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు, ఆయన బిహేవియర్ ఇవన్నీ కూడా చాలా అందరినీ ఇబ్బంది పెట్టినాయి. సో అక్కడ బీఆర్ఎస్ సిచ్యువేషన్ అట్లా ఉన్నది. ఆయన భార్యకే దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా కనబడతా ఉంది. మరి చూడాలి, వాళ్ళ బ్రదర్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఏమో. సో ఇప్పుడు మరి కాంగ్రెస్లో నుంచి పోటీ చేయాలనుకుంటున్న నవీన్ యాదవ్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఎంఐఎం తరపున గతంలో పోటీ చేసిండు. దాదాపు 40,000 ఓట్లు ఏమి వచ్చినట్టునే ఎంఐఎం తరపున పోటీ చేసినప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసినట్టు అప్పుడు ఒక 20,000 ఓట్లు వచ్చినట్టునే, 19,000 20,000. సో ఎంఐఎం వాళ్ళని ఏమైనా మేనేజ్ చేసుకునడంలో నవీన్ యాదవ్ ఏమైనా ప్రయత్నం చేసి ఉండొచ్చు, అట్లా ఏమైనా సక్సెస్ అయి ఉండొచ్చేమో. సో అందులో భాగంగా ఇటు బీసీ అటు ఎంఐఎం సపోర్ట్ కూడా ఉంటుందన్న కోణంలో ఏమైనా నవీన్ యాదవ్కి ఇస్తున్నారా? నేను ఇంతకుముందు చెప్పినట్టు లేదు, ఇది బీసీకి కాదు ఇంకోటి కాదు, ఇది కమ్మోళ్ళకి ఇవ్వాలన్న ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా చౌదరీస్కి? ఎందుకంటే వాళ్ళు ఈ నియోజకవర్గం మాది అన్న రేంజ్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం జరగబోతున్నది చూడాలి, ఏం జరగబోతున్నది అన్నది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇవ్వడం, అక్కడి నుంచి ఆయన ఇంకా పోటీలో లేరు అని అక్కడ మనకు చాలా క్లియర్ కనబడుతున్నది. దీంతో ఎవరికి ఆ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్నది వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది.